హైదరాబాద్ నగరంలో నిరుపేదలు అల్పాదాయ వర్గాల గృహ స్వప్నాన్ని సాకారం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇందిరమ్మ లో ఇన్కమ్ గ్రూప్ గృహ నిర్మాణ ప్రాజెక్టు ఒక సంచలనాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. మునుపటి ప్రభుత్వాల హయాంలో ఇళ్ల నిర్మాణం ప్రధానంగా నగరం శివార్లకే పరిమితమయ్యేది. దీనివల్ల ప్రయాణ భారంతో పాటు ఉపాధి అవకాశాలు దూరమై చాలా మందిలో ఆ ఇళ్లలో నివాసం ఉండడానికి ఆసక్తి చూపేవారు కాదు. తాజాగా ఈ సమస్యను సమూలంగా పరిష్కరిస్తూ సరికొత్త దృక్పథంతో రూపుదిద్దుకున్న ఇందిరమ్మ ప్రాజెక్టు భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్న రద్దీ వాణిజ్య ప్రాంతాలలో నగర నడిబొడ్డున 10 అంతస్తుల ఆధునిక టవర్లను నిర్మించి నిరుపేదలకు అందించేందుకు సిద్ధమైంది. రాజధాని నగరంలో భూముల విలువ కోట్లాది రూపాయలు పలికే ప్రధాన ఐటీ కారిడార్లలో ఈ నిర్మాణాలు రూపుదిద్దుకోవడం ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యతను పెంచుతోంది. రాయ్దుర్గ్, జూబ్లీహిల్స్, రెడ్ హిల్స్, మహేంద్ర హిల్స్, కేపీహెచ్పీ కాలనీ వంటి నగరంలోని అత్యంత రద్దీ, డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో తెలంగాణ హౌసింగ్ బోర్డు సొంత స్థలాల్లో ఈ ఇళ్లను నిర్మిస్తున్నారు. ప్రభుత్వం నియోజకవర్గానికి 1 చొప్పున 16 విభిన్న ప్రాంతాలలో మొత్తం 7,680 ఫ్లాట్లను నిర్మించాలని నిర్ణయించింది. ముఖ్యంగా ఐటీ హబ్ అయిన రాయదుర్గులో ఇటీవల వేలంలో ఎకరం ఏకంగా 237 కోట్లు, చదరపు గజానికి 2.15 లక్షలు పలికిన ప్రదేశానికి కేవలం 2 కిలోమీటర్ల సమీపంలో ఉన్న 2.9 ఎకరాల స్థలంలో 4 టవర్లు నిర్మించి 480 ఫ్లాట్లను అందుబాటులోకి తేనున్నారు. దుర్గం చెరువు ప్రముఖ రియల్ ఎస్టేట్ ల్యాండ్ మార్కులకు దగ్గరగా ఉండే ఈ ప్రాజెక్టు లబ్ధిదారులకు ఎంతో మేలు చేయనుంది. జూబ్లీహిల్స్లోని 2.87 ఎకరాల ఫ్లాట్లో 4 టవర్లు నిర్మించి మరో 480 ఫ్లాట్లను కేటాయించనున్నారు. ఈ ప్రాజెక్టు కింద లబ్ధిదారులకు 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే ఫ్లాట్తో పాటు ఆ స్థలంలో అవిభక్త వాటాను 6 లక్షల రూపాయల నామమాత్రపు రుసుముకే ప్రభుత్వం అందించనుంది. ఉపాధి ప్రాంతాలకు 5 నుండి 7 కిలోమీటర్ల పరిధిలో నివసించే అభ్యర్థులకు ఈ ఇళ్ల కేటాయింపులో మొదటి ప్రాధాన్యతనిస్తారు. దీనివల్ల పని ప్రదేశాలకు చేరుకోవడం సులువవుతుంది. ప్రయాణ సమయం, రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. ఈ పథకం ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ ప్రభుత్వం అనేక వెసులుబాట్లను కల్పించింది. దరఖాస్తుదారుల సౌకర్యార్థం ఆధార్ కార్డుతో పాటు ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ పాస్బుక్లకు కూడా నివాస ధృవీకరణ పత్రాలుగా అంగీకరిస్తున్నారు. ఈ పథకంపై ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే 19,000కు పైగా దరఖాస్తులు అందాయి. దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు ఆగస్టు 10గా నిర్ణయించినప్పటికీ సడలించిన అర్హత నిబంధనల దృష్ట్యా కాలపరిమితిని పొడిగించాలని ప్రజల నుంచి తీవ్ర విజ్ఞప్తులు వస్తున్నాయి. ప్రయాణికుల రద్దీ సౌకర్యాల దృష్ట్యా ఆరుబయట విశాలమైన సర్క్యులేటింగ్ ఏరియా, అధునాతన లిఫ్టులు, ఎస్కలేటర్లు, నాణ్యమైన నిర్మాణ ప్రమాణాలతో ఈ టవర్లు సిద్ధం కానున్నాయి. నిర్మాణ పనులు ప్రారంభమైన నాటి నుంచి కేవలం 1 ఏడాది వ్యవధిలోనే ఈ 10 అంతస్తుల టవర్ల నిర్మాణాన్ని పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు అందజేయాలనే పట్టుదలతో ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ నగరంలో పేదల నివాస ప్రమాణాలు పూర్తిగా మారిపోనున్నాయి.